హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ అనే దాని గురించి మాట్లాడదాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ వ్యాక్సిన్స్ కదా ఇది. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చా లేదా అనేది. అసలు హెచ్పివి అంటే ఏంటి? హెచ్పివి అంటే అదొక వైరస్. ఆ వైరస్ మూలాన యూటరస్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి కనుక్కున్నారు. దాని మూలాన దానికి వ్యాక్సిన్ కనిపెట్టి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తే క్యాన్సర్లు తగ్గుతాయి అనేది డిసైడ్ అయ్యారు. సో ఈ వ్యాక్సిన్లో రకాలు ఉన్నాయి, 3 రకాలు. 1 సర్వారిక్స్, 2 గాడాసిల్ 4, 3 గాడాసిల్ 9. ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సర్వారిక్స్ అనే దాంట్లో 2 హ్యూమన్ పాపిలోమా వైరస్ వేరియంట్స్కి ప్రొటెక్షన్ వస్తుంది. గాడాసిల్ 4లో 4 వైరస్ వేరియంట్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. గాడాసిల్ 9లో 9 వైరస్ వేరియంట్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో సర్వారిక్స్ అనేది ఓన్లీ యూటరైన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ రెండోది గాడాసిల్ 4 అనేది యూటరస్ అంటే గర్భసంచి అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్లస్ జెనైటల్ వార్డ్స్ అంటే హెచ్పివి అనే వైరస్ లో వచ్చే ఒక రకమైన ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. దానితో పాటు హెచ్పివి 9 అంటే గాడాసిల్ 9 అంటే 9 వేరియంట్స్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి యూటరస్ క్యాన్సర్, వాల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, మేల్స్లో పీనైల్ క్యాన్సర్ అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కొన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఈ పర్టికులర్ వైరస్ క్రియేట్ చేసే ఇన్ఫెక్షన్స్ వాటి నుంచి వచ్చే క్యాన్సర్ల నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది దీని గురించి, వైరస్ల గురించి. సో ఈ మూడింటిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సర్వారిక్స్ అనేది బాయ్స్లో ఇంకా అప్రూవ్ అవ్వలేదు. గాడాసిల్ 4, 9 మటుకు బాయ్స్లో కూడా అప్రూవల్ ఉంది. వీటి మధ్యలో కాస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే సర్వారిక్స్ 2500 రేంజ్లో ఉంటుంది, గాడాసిల్ 4 4500 రేంజ్లో, గాడాసిల్ 9 9500 రేంజ్లో. నెంబర్ ఆఫ్ వైరస్ వేరియంట్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరిగింది.